జనసేన ఏతర ఓటర్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నాడు. జనసేన ఓటర్లో కూడా ఈ 11 నెలల పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూసిన తర్వాత వాళ్ళు కూడా చాలామంది అప్రమత్తం అయ్యారు. ఎస్పెషల్లీ ఈ వినుత కోట ఉదంతం తర్వాత, అలాగే టీవీ రామారావు గారిని సస్పెండ్ చేసిన ఉదంతం కానీ, మూర్తి నాయుడు గారి మీద కేసు పెట్టడం కానీ, అలాగే కోటిపల్లి అయ్యప్ప గారి మీద కత్తిదాడులు కానీ, ఇవన్నీ చూసిన పవన్ కళ్యాణ్కి చీమ కుట్టినంత కూడా లేదు. 1 by 1 చెప్తాను నేను. వినుత కోట గారి మీ ఐడియా ఉంది కదా, ఆమె వినుత కోట చంద్రశేఖర్ దంపతుల కార్ డ్రైవర్ హత్యకు గురయ్యాడు. హత్యకి గురవడానికి మెయిన్ కారణం ఇప్పుడు వస్తున్న మీడియా కథనాలు ప్రామాణికంగా తీసుకుంటే, అంటే పోలీసు వాళ్ళది మనకి ఇంకా ఏమీ అఫీషియల్ స్టేట్మెంట్ రాలేదు, కానీ పోలీసులకి వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు ఇలా ఉన్నాయి అని మన మీడియా కథనాలు వస్తుంటే, దాంట్లో ఏంటంటే రాయుడు అనే వ్యక్తి, శ్రీనివాస్ రాయుడు, అతని పేరు శ్రీనివాస్ రాయుడు కాదు, అతని పేరు శ్రీనివాస్. ఈ కాటమరాయుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కాటమరాయుడు నుంచి రాయుడు తీసుకొని రాయుడుగా తనకు తాను ఆహ్వానించుకున్నాడు. దీన్నే వ్యక్తి పూజ మానసిక రోగం అంటా నేను. ఈ వ్యక్తి పూజ మానసిక రోగం ఆయన ప్రాణాలు తీసింది. ఇంకో 3 వ్యక్తులు కుప్పంలో పవన్ కళ్యాణ్ జన్మదినానికి ఫ్లెక్సీ కడుతూ ఆ ఫ్లెక్సీ ఐరన్ ఫ్రేమ్ పైన హైటెన్షన్ వైర్లకు తగిలి వాళ్ళు 3 కరెంట్ షాక్ కొట్టి చనిపోయారు. పవన్ కళ్యాణ్ బర్త్డేకి మీరు ఫ్లెక్సీలు పెట్టడం ఏంటయ్యా బాబు? మీ టీచర్ బర్త్డేకి పెడతారా? మీ లెక్చరర్ బర్త్డేకి పెడతారా? అన్నం పండించే రైతుకి వెళ్ళి ఎప్పుడు సర్కారం చేస్తారా? సైనికులు బార్డర్ మీద ప్రాణాలు వెళ్తున్నారు మన దేశ రక్షణ కోసం, వాళ్ళకి ఎప్పుడైనా గౌరవం ఇచ్చారా? ఇంజనీర్లు, మిల్లు కట్టిన ఇంజనీర్కి కానీ, లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా సరే ఆపరేషన్ చేసిన డాక్టర్కి కానీ వెళ్ళి వాళ్ళ బర్త్డేలు చేస్తున్నారా మీరు? సినిమా వాళ్ళ బర్త్డేలు మీరు చేయటం ఏంటి అసలు? ఈ ఫ్లెక్సీల భాగవతం ఎప్పటి నుంచో ఉంది కదా సార్, ఇరు రాష్ట్రాల. అది మానసిక రోగం అని చెప్పేవాళ్ళు లేరు కదా. ఇది మీరు చేసే అభిమానం కాదు, మీరు చేసేది వ్యక్తి పూజ మానసిక రోగం అనే తీవ్రమైన మానసిక రోగము అని చెప్పాలి. ఇప్పుడు మన జీవితానికి ఎవరు అవసరమ్మా? నేను పుట్టానంటే మా తల్లికి డెలివరీ చేసే డాక్టర్, నర్సు నాకు ముఖ్యం. అప్పుడే నేను భూమి మీదకి వచ్చాను. వాళ్ళు కదా ఫస్ట్. ఆ తర్వాత నాకు చదువు చెప్పిన టీచర్లు, నాకు చదువు చెప్పిన లెక్చరర్లు, నేను బతికుండాలంటే ఏం కావాలి? నాకు ఆహారం కావాలి. ఆహారం పండించే రైతులు. మనం సురక్షితంగా ఉండాలంటే బార్డర్ మీద సైనికులు, లోపల పోలీసులు, జడ్జీలు, డాక్టర్లు, ఇంజనీర్లు, వీళ్ళందరి వలన మనం సేఫ్గా ఉన్నాము. వీళ్ళందరికీ గౌరవం ఇవ్వకుండా తెర మీద చేయంది చేసినట్టు, జరగంది జరిగినట్టు, మొహానికి మేకప్ వేసుకుని యాక్టింగ్ చేసే వాళ్ళని గౌరవిస్తామంటే ఎట్లా? వాళ్ళు కాదు కదా, వాళ్ళు సినిమాలో యాక్ట్ చేస్తే మన కంచంలోకి భోజనం రాదు. రైతు వెళ్ళి పొలంలో కష్టపడితే మన కంచంలోకి భోజనం వస్తుంది. మీరు సినిమా హీరోని అంతగా అభిమానిస్తారు కదా, సినిమా హాల్కి వెళ్తారు కదా, సినిమా హాల్కి వెళ్ళంగానే సీట్ కింద ఏమన్నా బాంబు పెట్టడానికి చూసుకుంటారా మీరు? ఎందుకు? అక్కడ ఉండదని మీకు గ్యారంటీ. ఎందుకు? ఎవరిస్తున్నాడా గ్యారంటీ? ఎవరిస్తున్నారండి? మన దేశంలో ఏ నగరంలో సరే ఎవడన్నా బాంబు పెడతాడా అని విదేశాలకు వెళ్ళి రా ఏజెంట్లు శత్రువుల్లో కలిసిపోయి వాళ్ళ వ్యూహాలను పసిగట్టి మనకు ముందస్తు సమాచారం ఇస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో పనిచేస్తుంది, బార్డర్ మీద సైనికుడు పనిచేస్తున్నాడు, లోపల అంతర్గతంగా సైనికులు పనిచేస్తున్నారు, పోలీసులు పనిచేస్తున్నారు. ఇంతమంది వ్యవస్థ ఉంటేనే మీ థియేటర్లో మీ సీట్ కింద బాంబు లేదు అనే గ్యారంటీ ఉంది. వీళ్ళందరికీ ఇవ్వని గౌరవం ఆడో యాక్టింగ్ చేస్తే ఆడుకోవడం ఏంటి? నాకు అర్థం కాదు. దీన్నే వ్యక్తి పూజ మానసిక రోగం అంటారు. మీ జీవితానికి ఎవరైతే కీలకమో వాళ్ళకి వీసమెత్తు గౌరవం ఇవ్వకుండా మీ జీవితానికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తికి అంత గౌరవం ఇవ్వటం అనేది మానసిక రోగం అంటా నేను. సో ఈ వ్యక్తి పూజ మానసిక రోగం వలన పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారంటే, ఆ వినుత కోట దంపతులు అమెరికాలో ఉద్యోగం చేసుకునేవారు. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్ నేను దేశాన్ని ఉద్ధరిస్తాను, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాను, మంచి పరిపాలన అందిస్తాను అని ఒక పార్టీ పెట్టంగానే నెలకి 12 లక్షల జీతం వాళ్ళకి 2017లో ఇద్దరు కలిపి నెలకి 12 లక్షలు, ఏడాదికి కాదు. ఆ జీతాలు వదిలేసి రాజీనామా చేసి ఇక్కడికి వచ్చి జనసేన పార్టీలో చేరారు. పవన్ కళ్యాణ్ ఏదో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు, ఉద్ధరించేస్తాడు. వాళ్ళకి తెలియదు పాపం పవన్ కళ్యాణ్ ఎజెండా. పవన్ కళ్యాణ్ కేవలం తెలుగుదేశం కోసం పార్టీ పెట్టాడని, ఆయన కేవలం ఎన్ని సీట్లు ఇస్తారు. నేను జనసేన పార్టీలో పనిచేశాను నేను కొన్నాళ్ళు. పనిచేసినప్పుడే నాకు ఇవన్నీ అర్థమైనాయి. పవన్ కళ్యాణ్ చెప్పేది ఏంటి, ఆచరిస్తుందేంటి, ఎప్పుడు పోల్చుకోవాలి కదా. పోల్చుకున్నప్పుడే మనకి పవన్ కళ్యాణ్ ఏంటో ఇవాల్యుయేట్ చేయగలం. పవన్ కళ్యాణ్ ఇవాల్యుయేట్ చేస్తే నథింగ్ బట్ బినామీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అని మాకు స్పష్టంగా అర్థమైపోతుంది. మీరు నిజాయితీగా ఇవాల్యుయేట్ చేసుకుంటే పవన్ కళ్యాణ్ ఎవరి కోసం పనిచేస్తున్నాడు, పార్టీ ఎవరి కోసం పెట్టారు, ఎవరిని మోసం చేస్తున్నాడు స్పష్టంగా అర్థమైపోతుంది. సో వాళ్ళు
ఆ రాయుడు అనే వ్యక్తి కూడా ఈమె దగ్గర డ్రైవర్గా చేరింది పవన్ కళ్యాణ్ కోసమే. సో వీళ్ళని ఏం చేశారు, ఆ తెలుగుదేశం నాయకుడు ఎవరో వీళ్ళిద్దరూ ఇంటిమేట్గా ఉన్నప్పుడు ఆ వినుత అమ్మాయి మరి భర్తతో ఉండంగానో మరి మనకైతే తెలియదు, కానీ ఆ వీడియోలు తీసి ఇస్తే ఆ వీడియోల ద్వారా వీళ్ళని బ్లాక్మెయిల్ చేశారని, ఈ విషయం ఈమె తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్తే పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. అంటే మీ పార్టీలో పనిచేసే ఒక మహిళ మీద వేధింపులకి గురవుతుంటే ఆ కంప్లైంట్ మీ దగ్గరకు వస్తే మీరు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉంటే ఆమె జీవితం ఏమైపోయింది? ఇప్పుడు ఆమె ఒక హంతకురాలుగా మారిపోవాల్సి వచ్చింది. భార్యాభర్తలు ఇద్దరు హంతకులయ్యారు. మిమ్మల్ని అభిమానించే ఆ శ్రీనివాసరాయుడు హత్యకు గురయ్యాడు. ఏం చేస్తారు? ఏం న్యాయం చేస్తారు మీరు? ఎవరికి న్యాయం చేస్తారు? పవన్ కళ్యాణ్ మీద వ్యాసాలు రాసే కోటిపల్లి అయ్యప్ప అనే వ్యక్తి తెలుగుదేశం నాయకులు చేస్తున్న అవినీతి మీద కోర్టులో కేసు వేస్తే అతని మీద కత్తిపోట్లకు గురయ్యాడు. అతను స్పందన లేదు పవన్ కళ్యాణ్ నుంచి. మూర్తినాయుడు అనే వ్యక్తి పోలవరంలో జరుగుతున్న అవినీతి మీద వ్యాసం రాస్తే అతని మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. స్పందన లేదు పవన్ కళ్యాణ్ మీద. అవినీతి వ్యతిరేక నువ్వు ఏ మాటలు అయితే చెప్పావో, ఏ మాటలు చెప్పి కాపులని నీ సినిమా అభిమానుల్ని నమ్మబలికావో, దానికి అనుగుణంగా పనిచేస్తుంటే వాళ్ళ మీద దాడులు జరుగుతుంటే నువ్వు మాట్లాడకపోతే నువ్వు పార్టీ ఎవరి కోసం పెట్టావు? నువ్వు ఎవరి కోసం ఉన్నావు? సో ఇది పవన్ కళ్యాణ్ వాస్తవికత. ఓకే, అంటే ఈ 4 రోజులు ముఖ్యమంత్రి కూడాను వ్యక్తి పూజ మానసిక రోగాలు వాళ్ళకి ప్రేరేపించడం కోసం మాత్రమే అంటారు. అంతే. దాదాపు 14 నెలలు అవుతుంది ఎలక్షన్స్ అయిపోయి, రిజల్ట్స్ వచ్చి. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో అన్న వార్తలు వస్తున్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్కి ఎంతవరకు అవకాశం ఉండొచ్చు? అసలు ఏం జరిగి ఉంటుంది? ఈవీఎం ట్యాంపరింగ్కి 100% అవకాశం ఉంది. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందనే దానికి కూడా ఇప్పుడు ఆధారాలు ఉన్నాయి. ఉదాహరణకి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తూ ఉంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటే బ్రెత్ అనలైజర్ అని వాళ్ళ దగ్గర ఉంటుంది. దాని మీద పెట్టి ఊదమంటారు. ఊదితే అది రీడింగ్ చూపిస్తుంది. బ్రెత్ అనలైజర్ పెట్టి ఊదమనకుండా వాకీ టాకీకి యాంటెనా ఉంటుంది కదా, యాంటెనా పెట్టి ఊదమని చెప్పాడు అనుకోండి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. తెలియదు. ఒక ఇన్స్పెక్టరు వాకీ టాకీ ద్వారా దాని యాంటెనా మీద ఊది అంత బాగానే ఉందని వెళ్ళిపోమని పంపించేశాడు అతన్ని. దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుంది? దీన్ని బట్టి 2 విషయాలు అర్థమవుతున్నాయి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారికి అతను మద్యం సేవించి ఉన్నాడని తెలుసు. మద్యం సేవించి ఉన్నాడు కాబట్టి అతన్ని తప్పించాలి అని ఈ బ్రెతనలైజర్ పెట్టకుండా వాకీ టాకీ యాంటెనా పెట్టి అతన్ని పంపించేశాడు. ఎన్నికల కమిషన్ 2024లో ఇదే చేసింది. మరి 2019లో కూడా ఇదే జరిగి ఉండొచ్చు అంటారా? దాన్ని కూడా చెప్తాను, నేను సమాధానం చెప్తాను. 2024లో ఏం జరిగిందంటే సుప్రీంకోర్టు 26 ఏప్రిల్ 2024న అంటే మొదటి 2 దశల ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక తీర్పు ఇచ్చింది. తీర్పు ఎందుకు ఇచ్చింది? ఏడీఆర్ అనే సంస్థ ఈవీఎంల గణాంకాల ఆధారంగా ఫలితాలు ప్రకటించకుండా వీవీప్యాట్ స్లిప్పులు లెక్కపెట్టి దాని ఆధారంగా ఫలితాలు ప్రకటించమని కోరింది. సో దానికి 100% ప్రకటించడం కుదరదు అని ఎన్నికల కమిషన్ ఏం చెప్పింది? వీవీప్యాట్లు లెక్క పెట్టాలంటే 5 రోజులు టైం పడుతుంది కాబట్టి మేము లెక్క పెట్టామంది. ఇది పచ్చి అబద్ధం. ఎన్నికల కమిషన్ వీవీప్యాట్లు లెక్క పెట్టడానికి 5 రోజులు సమయం పడుతున్నది పచ్చి అబద్ధం. ఎందుకంటే మనం బ్యాంక్కి వెళ్తాం, బ్యాంక్లో కరెన్సీ నోట్లు లెక్క పెడతారు. ఒక క్యాషియర్ ఒక కరెన్సీ నోట్ లెక్క పెట్టడానికి 1 నిమిషం తీసుకుంటాడు. 100 నోట్లు ఉన్న ఒక కరెన్సీ బండల్ లెక్క పెట్టడానికి 1 నిమిషం తీసుకుంటారు. వాళ్ళు ఎక్స్పర్ట్ కాబట్టి అంత ఫాస్ట్గా లెక్క. సాధారణ మనిషి 1.5 నిమిషం లేదా 2 నిమిషాలు తీసుకుంటారు. సో వీవీప్యాట్లకు కూడా మనం అదే లెక్క పెడితే ఒక వ్యక్తి గంటకి 3000 వీవీప్యాట్లు లెక్క పెట్టగలడు. కౌంటింగ్ సెంటర్లో 20 టేబుల్స్ ఉంటాయి. 20 మంది కలిసి 3000 చొప్పున గంటకి 60,000 లెక్క పెడతారు. ఒక గంట లెక్క పెట్టిన తర్వాత 10 నిమిషాలు లేదా పావు గంట రెస్ట్ తీసుకోండి, వేళ్ళు నొప్పి పుడుతున్నాయి కాబట్టి. అలా పావు గంట గ్యాప్ ఇస్తే కూడా మీరు 5 గంటల్లో 2 లక్షల ఓట్లు ఈజీగా లెక్క పెట్టచ్చు. మనకి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలయ్యే ఓట్లు 2 లక్షలే, అంతకుమించి ఉండవు. సో 5 గంటల్లో అయిపోయే పనికి 5 రోజులు పడుతుంది అని ఎన్నికల సంఘం ఏం చెప్పింది? సుప్రీంకోర్టులో అబద్ధం చెప్పింది. సో వీవీప్యాట్ లెక్క పెట్టడానికి ఎన్నికల సంఘానికి ఇష్టం లేదు. ఇది పాయింట్ నెంబర్ 1. సో 100% లెక్క పెట్టడానికి కష్టమవుతుందని ఎన్నికల కమిషన్ అంటుంది. సుప్రీంకోర్టు ఏమందంటే ఎవరికైనా సరే అభ్యర్థికి అనుమానాలు ఉంటే ఫలితాలు వచ్చిన తర్వాత 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు వాళ్ళ నియోజకవర్గంలోని 5% పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చు.
దానికి ఫీజు ఎంత అవుతుందో ఎన్నికల సంఘం నిర్ధారిస్తుంది. దానికి మార్గదర్శకాలు అంటే స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, అంటే మీరు ఆ టెస్ట్ ఎలా చేస్తారు, ముందు ఏం చేస్తారు, తర్వాత ఏంటి ఆ సీక్వెన్స్ మొత్తాన్ని స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటారు. దానికోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించాలని ఎన్నికల సంఘానికి ఆదేశించింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు పేజ్ నెంబర్ 37 పారాగ్రాఫ్ నెంబర్ 76Bలో ఏం చెప్పారంటే, అభ్యర్థి తన లిఖిత అభ్యర్థన మేరకు తన నియోజకవర్గంలో 5% ఈవీఎంలని వెరిఫై చేసుకునే అధికారం ఉంది అని. ఎవరికి ఇచ్చారు ఈ అధికారము? 2 మరియు 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకి, అందరికీ లేదు. ఫస్ట్లో ఉన్న అతను గెలిచేస్తాడు, సెకండ్ అండ్ థర్డ్ వారికి అనుమానాలు ఉంటే వాళ్ళిద్దరికీ మాత్రమే ఈ అవకాశం ఇచ్చారు. 7 రోజుల లోపల అప్లై చేసుకోమని, ఫలితాల ప్రకటన తర్వాత 7 రోజుల లోపల అప్లై చేసుకోమన్నారు. ఇది సుప్రీంకోర్టు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ పరీక్ష ఎలా చేయాలో కూడా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేయాలి అన్నారు. మైక్రో కంట్రోలర్లు అంటే చిప్లు ఉంటాయి. ఇప్పుడు ఈవీఎంలో 3 పార్ట్స్ ఉంటాయి. మన లోపలికి వెళ్ళగానే ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గర కంట్రోల్ యూనిట్ ఉంటుంది. ఆ కంట్రోల్ యూనిట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక బటన్ నొక్కే యూనిట్ అంటారు, దాన్ని బ్యాలెట్ యూనిట్ అంటారు. పక్కన ప్రింట్ అయ్యే స్లిప్లు ప్రింట్ అయ్యేదాన్ని వీవీప్యాట్ అంటారు. ఈ 3లో మైక్రో కంట్రోలర్ల పరిశీలన చేసి ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని నిర్ధారించాలి అని సుప్రీంకోర్టు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు చెప్పారు. ఆయన తర్వాత చీఫ్ జస్టిస్ అయ్యారు. ఇది మీరు ఎలా ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందా లేదా ఈ పరీక్ష ద్వారా బయటపడుతుంది అని చెప్పారు. అయితే 2019లో మీరు దయచేసి అన్నారో వాటిని లెక్కించారా? లేదు, ఇప్పుడు లెక్కించలేదు, అప్పుడు లెక్కించలేదు. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇచ్చిన ఆదేశాన్ని అనుగుణంగా వీళ్ళు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ రూపొందించారు. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో సుప్రీంకోర్టు చెప్పిన మైక్రో కంట్రోలర్ పరీక్షని ఎత్తేశారు. ఎక్కడ ఆ ప్రస్తావనే లేదు. ఏ పరీక్ష అయితే సుప్రీంకోర్టు చేయమని ఎన్నికల సంఘానికి ఆదేశించిందో ఆ పరీక్ష తాము రూపొందించిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో ఆ పరీక్ష పొందుపరచలేదు. సో ఇక్కడ ఫస్ట్ ఎన్నికల వీవీప్యాట్ లెక్కబెట్టడానికి 5 రోజులు పడుతుందనేది అబద్ధం. అక్కడ వీవీప్యాట్ లెక్కబెట్టడానికి సిద్ధంగా లేదు. ఇక్కడ మైక్రో కంట్రోలర్ల పరీక్ష చేయడానికి కూడా ఎన్నికల కమిషన్ సుముఖంగా లేదు. మరి ఎలా చేస్తావయ్యా నువ్వు, ఈవీఎం బాగుందని ఎలా చెప్తావయ్యా అంటే ఏం చెప్పిందంటే ఎన్నికల సంఘం, మేము ఒక మాక్ పోలింగ్ చేస్తాము. మాక్ పోలింగ్ అంటే ఉత్తుత్తి పోలింగ్. మీకు ఏ ఈవీఎంల మీద అనుమానం ఉన్నాయో 5% పోలింగ్ స్టేషన్లు అంటున్నారు కదా, ఆ 5% పోలింగ్ స్టేషన్లో ఎక్కడైతే మీకు అనుమానాలు ఉన్నాయో ఆ పోలింగ్ స్టేషన్లు చెప్తే మేము ఆ ఈవీఎం తయారీ ఇంజనీర్లను పిలిపించి ఒక మాక్ పోలింగ్ చేస్తాము అన్నారు. మాక్ పోలింగ్ చేయడానికి ఇంజనీర్లు ఎందుకు అసలు అవసరమే లేదు. సరే మాక్ పోలింగ్ ఏంటయ్యా అంటే మళ్ళీ ఓట్లు వేద్దాము, ఆ వచ్చిన ఒక 500, 300, 200 ఓట్లు వేద్దాము, ఓట్లు వేసి దాంట్లో వచ్చిన వీవీప్యాట్లు ఈవీఎం ఫిగర్స్ 2 మ్యాచ్ అవుతున్నాయా లేదా మ్యాచ్ చేద్దాము అని అన్నారు. ఆ మాక్ పోలింగ్లో పోటీ చేసిన అభ్యర్థి పేరు ఉండదంట, పోటీ చేసిన అభ్యర్థి పార్టీ పేరు ఉండదంట, పోటీ చేసిన అభ్యర్థి పార్టీ ఎన్నికల గుర్తు ఉండదంట. డమ్మీ పేరు, డమ్మీ పార్టీ పేరు, డమ్మీ ఎన్నికల గుర్తు. అదే చేసేం లాభం? ఇంత పట్టపగలే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఎన్నికల వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కూని చేశారు. ఒకవేళ మీరు ఈవీఎంకి ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, ఫ్యానుకి పడిన ఓటు ప్రతి 3వ ఓటో, ప్రతి 2వ ఓటో, ప్రతి 4వ ఓటో, లేదా 3 గంటల తర్వాత ప్రతి ఓటో ఒక ఆదేశం ఇచ్చారనుకోండి, ఫ్యాన్కి పడిన ప్రతి ఓటు సైకిల్కి వెళ్ళిపోవాలి, లేకపోతే గాజు గ్లాస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే కమలం పువ్వుకి వెళ్ళిపోవాలని. ఆ మాక్ పోలింగ్లో ఈ గుర్తులే ఉండవు. సైకిల్ ఉండదు, గాజు గ్లాసు ఉండదు, ఫ్యాన్ ఉండదు, కమలం పువ్వు ఉండదు. సో మాక్ పోలింగ్, డమ్మీ ఎన్నికల గుర్తులతో మీరు మాక్ పోలింగ్ చేస్తే ఈవీఎం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో ఏ పరీక్ష ద్వారా అయితే సుప్రీంకోర్టు చేయమందో ఆ పరీక్ష చేయము. మేము చేసిన పరీక్షలో కూడా అభ్యర్థి పేరు ఉండదు, పార్టీ పేరు ఉండదు, పార్టీ ఎన్నికల గుర్తు ఉండదు. సో ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఇదంతా ఎందుకు రూపొందించింది? ఈవీఎంల్లో అవకతవకలు జరిగాయని తెలిసి ఆ అవకతవకలని కప్పిపుచ్చేందుకు ఈ ఎస్ఓపి రూపొందించింది. దొరకకుండా, ఈవీఎంలో చేసిన అవకతవకలు దొరకకుండా ఇది రూపొందించడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత ఇంకో 2 ఆశ్చర్యకరమైన విషయాలు చెప్తాను. 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులు తమ నియోజకవర్గంలో ఉన్న 5% పోలింగ్ స్టేషన్లో వెరిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చని సుప్రీంకోర్టు వాళ్ళకి అధికారం ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఏమంటుంది? ఒక అభ్యర్థి అప్లై చేస్తే 5% ఇస్తాము, కానీ ఇద్దరూ కనుక చేస్తే చెరి 5, 10% ఇవ్వకుండా
ఈయనకి 2.5%, ఆయనకి 2.5% మాత్రమే ఇస్తామంటుంది. అంటే ఏంటి, 10% చేస్తే ఎక్కడైనా ఏమన్నా దొరికిపోతామేమో అని. వాస్తవానికి ఎన్నికల సంఘం ఎంత ఎక్కువ ఈవీఎంలు వెరిఫై చేసి మీరు 100% చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు, మా ఈవీఎంలు పక్కాగా ఉన్నాయి అని చెప్పాల్సిన ఎన్నికల కమిషన్ ఇద్దరు అప్లై చేస్తే 10% వెరిఫై చేయాల్సి వస్తుంది, దాన్ని 5%కి కుదిర్చింది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను. ఎవరైనా సరే అభ్యర్థి ఎన్నికల ప్రకటన తర్వాత 7 రోజుల లోపల దరఖాస్తు చేసుకోవాలని చెప్పింది. అవకాశం ఎవరికి ఇచ్చింది? 2, 3 స్థానాలు ఉన్న అభ్యర్థులకు ఇచ్చింది. ఎన్నికల కమిషన్ ఏమంటుందంటే, ఒకవేళ జనవరి 1వ తారీఖు నాడు కౌంటింగ్ జరిగితే దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డే ఎప్పుడు? జనవరి 7 అవుతుంది. ఎందుకు అవుతుంది? ఫలితాలు వచ్చిన తర్వాత 8వ తారీఖు అవుతుంది. 8వ తారీఖు అవుతుంది. మీరు అవకాశం ఎవరికి ఇచ్చారు? 2, 3 స్థానాల్లో ఉన్న అభ్యర్థులకు ఇచ్చారు. 2వ స్థానంలో ఎవరు ఉన్నారు, 3వ స్థానంలో ఎవరున్నారు ఎప్పుడు తెలుస్తుంది? కౌంటింగ్ రోజు సాయంత్రం తెలుస్తుంది. గెలిచిన వాళ్ళు ఎవరు, 2వ స్థానంలో ఎవరు, 3వ స్థానంలో ఎవరు, ఇది ఎప్పుడు ప్రకటిస్తారు? మీరు ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు ప్రకటిస్తారు. మీకు ట్రెండ్స్లో ఎవరు లీడింగ్లో ఉన్నారో దాన్ని బట్టి ఫలితాలు ఏంటో తెలిసిపోతాయి, ముందే తెలిసిపోతాయి 12 కానీ చివరి ఓటు లెక్కించిన తర్వాత మాత్రమే 2వ స్థానంలో ఎవరు ఉన్నారో 3వ స్థానంలో తెలుస్తుంది. అలాంటప్పుడు వాళ్ళు అప్లై చేసుకునేది జనవరి 1వ తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకి వాళ్ళు ఎవరో మీకు తెలిస్తే జనవరి 1వ తారీఖు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్తుంది ఎన్నికల కమిషన్. పొద్దున్నే ఎలా వాడు కలగంటాడా నేను 2వ స్థానంలో ఉన్నాను 3వ స్థానంలో ఉన్నాను ఎట్లా తెలుస్తుంది వాడికి? సో 8వ తారీఖు ఇవ్వాల్సింది 7వ తారీఖుని అంటే ఒక రోజు తెలివిగా కుట్రపూరితంగా కట్ చేశారు. దీనివల్ల ఎవరు నష్టపోయారంటే హర్యానాలో కాంగ్రెస్ ఓడిపోయింది. కాంగ్రెస్ ఓడిపోతే అక్కడ ఉదయ్ భాన్ అని పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. వారికి నేను ఫలితాలు అక్టోబర్ 8వ తారీఖున వస్తే 9వ తారీఖు నుంచి చెప్తున్నా, ఒక నోటీస్ ఇవ్వండి, ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళి కంపల్సరీగా ఈవీఎం వెరిఫికేషన్ కోసం అప్లై చేయాలని ఒక సర్కులర్ జారీ చేయండి అంటే ఆయన మీనమేషాలు లెక్క పెట్టి అక్టోబర్ 14వ తారీఖు నాడు మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్చాడు. అక్టోబర్ 15వ తారీఖు నాడు ఒక 35-36 మంది వెళ్ళి ఈవీఎం వెరిఫికేషన్ కోసం ఎన్నికల సంఘం దగ్గరికి వెళ్ళారు, ఆయా జిల్లా కలెక్టర్ దగ్గరికి. ఇవాళ కాదు, నేను సాయంత్రం డేట్ అయిపోయింది అన్నారు. ఎలా అయిపోతుంది? మాకు 8వ తారీఖు అక్టోబర్ అయితే ఫలితాలు ప్రకటిస్తే ఇవాళ 15 కదా, ఇవాళ కదా లాస్ట్ డేట్ అంటే అదేం కుదరదు, వెళ్ళిపోమన్నారు. సో ప్రతి చోట ఈవీఎంల వెరిఫికేషన్ అంటే ఎన్నికల కమిషన్ గజ ఉడుకుతున్నది. దాంట్లో ఉన్న తప్పులు, అవకతవకలు, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ బయటపడుతుంది. సో ఈ స్టాండర్డ్ ఆపరేషన్ రూపొందించిన తీరు చూస్తే ఈవీఎంలలో జరిగిన అవకతవకలన్నీ బయటపడకుండా ఉండేందుకు, ఆ దోషులని తప్పించేందుకు, వాళ్ళు దొరకకుండా తప్పించేందుకు రూపొందించిన ఎస్ఓపి అని చెప్పేసి ఇది నిర్ధారణ చేస్తుంది. కాబట్టి 2024 ఎన్నికలు రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు, ప్రజా సంఘాలు, విపక్షాలు కోరాలి.